ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి. ఈ రాశి వారికి జూలై 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది? చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వ్యయ స్థానంలో రేపు జూలై 4 నుంచి శుక్రుడు కేతువులు సంచారం మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. అలాగే ఇంతవరకు ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తిరిగి ప్రారంభం కావటం, అలాగే స్నేహితుల సహకారంతో కూడా కొంతవరకు మీకు ఏదో ఒక రూపంలో సహకారం అందటం, మీరు దాన్ని పూర్తి చేసుకోవటం జరుగుతూ ఉంది. అలాగే ముందుగా మెంటల్గా హెల్తీగా ఉంటారు. మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మీ చేతికి అందాల్సిన ధనం టైంకి అయితే అందే పరిస్థితి లేదు. కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అందువలన ఏమిటంటే కొద్దిగా ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే కొన్ని విషయాలు చాలా అంతుచిక్కకుండా ఉండటం, ఏమిటి ఈ సమస్యకి ఎలా రూల్ అవుట్ చేయటం, ఎలా దీన్ని పరిష్కరించడం అనేటువంటి ఆలోచనతో సతమతం అవటం, ఎక్కువగా మెంటల్గా ఒత్తిడికి గురవటం కూడా జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకున్న వారు మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలి. కొన్ని రోజులు వెయిట్ చేయటం చాలా అవసరం. ఇక రుణ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే కలిసి వస్తాయి. కొంతవరకు పాత రుణ బకాయిలు కూడా
తీర్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కోర్టుల్లో కేసులు నడుస్తున్న వారు అయితే వాయిదాలు అడగడం చాలా మంచిది. ఇక మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా వారి భార్యతో కానీ లేదంటే భర్తతో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి మీరు కూర్చుని మాట్లాడుకున్నట్లయితే చక్కగా తొలగిపోయే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ వచ్చిన వాటిని మీరు నిజంగా సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అది చూసుకోవాలి. అలాగే మీరు ఏదైతే మీకు ఒక టార్గెట్ కోరుకుంటారో అదే రావాలని వెయిట్ చేయకండి. ఈలోగా ఏదో ఒకటి చేయటం కొంత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. రాజకీయ నాయకులకైతే మీకు కనిపించిన శత్రువులు అయితే పెరిగిపోయే సూచనలు ఉన్నాయి. అలాగే మీ మీద ఏదో ఒక నెగిటివ్ ట్రోల్ చేసి మిమ్మల్ని ఎలాగైనా పబ్లిక్లో బ్యాడ్ చేయాలనుకునే వారి సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే అంతా బాగానే ఉంది. పనులన్నీ కూడా ఆన్ టైంలో పూర్తి చేసుకుంటారు. మీ సహచరుల సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. వారిని ఎప్పుడు మర్చిపోకుండా వారిని కాపాడుకోవాలి. కాపాడుకుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. గతం కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడులకు కూడా మీరు పెట్టుకోవచ్చు అవకాశం ఉన్నట్లయితే. కాకపోతే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులు కొత్త కొత్త పార్ట్నర్స్ను కూడా కలుపుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వారితో సంబంధ బాంధవ్యాలు కూడా కాస్త మంచిగా రిలేషన్స్ అయితే ఉంటాయి. ఇక షేర్ మార్కెట్లో మాత్రం చిన్నపాటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా లాభాల బాటనే పడతారు. కళారంగం, టీవీ, సినీ, ఇతర కళాకారులకి అవకాశాలు కొద్దిగా తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అవకాశాలు వచ్చినా సకాలంలో ప్రారంభం కాకపోవటం, ఏదో ఒక విధంగా ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకైతే సాధారణంగా ఉంది. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికైతే పర్వాలేదు. ప్రయత్నాలు అయితే ఫలించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిపాటి జాగ్రత్తలు అయితే అవసరం. చిన్న సమస్య ఏదైనా నిర్లక్ష్యం చేస్తే తర్వాత చాలా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య చాలా వరకు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అవగాహన, అర్థం ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 4, 6, 7, 13. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 2, 9, 10, 11. అలాగే ఈ కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడు, శుక్రుడికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. కుజగాయత్రి. ఓం వీరధ్వజాయ విద్మహి విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. అలాగే శుక్రుడికి ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కనీసం 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. అలాగే మీరు పరోక్షంగానైనా సరే మన హోమంలో పాల్గొన్నట్లయితే చక్కని ఫలితాలు అయితే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.